శిలామోచనం అనే ఆ ఘట్టాన్ని చెప్పుకున్నాం. అది ప్రధానంగా భగవద్గీత మహిమని చెప్పే కథ. దాన్ని జైమిని మహర్షి ఎంత తెలివిగా చేర్చారు చూడండి. అశ్వమేధ యాగం ఇవన్నీ మహాభారతంలో తప్పిపోయాయి అని ఆయన మళ్ళీ ఆ భారతాన్ని రాశారు. ఇవన్నీ అక్కడ చూపించడానికి అవదు. కొన్ని భగవద్గీత సంబంధించిన గీతా మహాత్మ్యం కథలు పద్మపురాణంలో వచ్చాయి. స్వామిజీ వారు మనకి రాగసాగర అప్పుడు చెప్పారు, భగవద్గీతలో కూడా చెప్పారు. ఇది ఇటువంటి కథలు భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని చెప్పే ఒక కథలు. ఆయన సౌభరి మహర్షి ఏమన్నారు, నాయనా అటువంటి నువ్వు వచ్చావు, కృష్ణుడి ఉపదేశాన్ని పొందిన వాడివి నువ్వు, భగవద్గీత చరిత్రలోనే మొట్టమొదటిసారి విన్నవాడివి నువ్వు, నీకు అంత శక్తి ఉంది, నువ్వు కనుక వెళ్ళి ఆ గుర్రాన్ని తాకావు, గుర్రాన్ని తాకు, మళ్ళీ ఆ శిలని ఒకసారి తాకు. ఆ శిల విడిచిపెట్టలా, గుర్రాన్ని అతుక్కుపోయింది. ఎందుకంటే ఆ శిలకి నీ స్పర్శ కావాలి. అది కదా ఆయన శాపం. శిలకి ఎప్పుడైతే నీ స్పర్శ సోకిందో అప్పుడు ఆ శిల మళ్ళీ చండి, ఎవరు ఆ ఉద్దాలకుడి భార్య, ఆ రూపాన్ని తీసుకుంటుంది అని ఆయన చెప్పారు. చెప్తే ఆయన ఆ అర్జునుడు వెళ్ళి నమస్కారం చేసి ఆ గుర్రాన్ని ముట్టాడు, అలాగే ఆ శిలని కూడా ముట్టాడు. ఆ శిల వెంటనే చండీ రూపాన్ని తీసుకుంది. జై బలో భగవద్గీతామాతకు జై. అంటే ఈ కాలంలో అటువంటి చమత్కారాలు జరగకపోవచ్చు, ఎలా కనిపించేటట్టుగా జరగకపోవచ్చు, అంత శక్తి ప్రభావము కూడా ఉండదు కదా జనంలో. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్లోకము మీరు పారాయణ చేసినప్పుడు ఆ భగవద్గీత మీలో శక్తిని పెంచుతోంది అనే మాట మర్చిపోవద్దు. మీరు ఆ శక్తి మీలో పెరుగుతోంది. ఎవరైనా కష్టంలో ఉన్నారు, మీకు తెలిసింది కష్టంలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ప్రమాదం, ఏం చేస్తారు మీరు? విభూతి తీసుకోండి, చేతిలో పట్టుకోండి, విభూతి యోగం అంతా పారాయణ చేయండి. విభూతి యోగం, విభూతి అంటే స్వామి యొక్క మహిమ, విభూతి అంటే మహిమ. పారాయణ చేయండి. పారాయణ చేసుకుని మంచి మనస్సుతో వాళ్ళకి ఇవ్వండి. స్వామీజీ ఫోటో దగ్గర పెట్టండి, పూజా గదిలో తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. ఇవ్వండి, కొంచెం విభూతి పెట్టండి వాళ్ళకి. ప్రార్థన చేసుకోండి. ఏమవుతుందో మీకు అనవసరం. మళ్ళీ ఫాలో అప్ చేసుకోవటం, వాళ్ళు బాగైపోయారంటే కాలర్ ఎగరేయటం, ఇవన్నీ చేయొద్దు. మీ పని అంతవరకే. ఒక సమిధలాగా, ఒక బ్రిడ్జి లాగా ఉండాలి అంత. మనం ఒక మంచి పనికి ఒక బ్రిడ్జి లాగా ఉండాలి అంత. స్వామీజీ వారు నన్ను దీనికోసం నియమించారు, నాకెందుకు లేకపోతే భగవద్గీత, నా ముఖానికి భగవద్గీత వస్తుందా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది నా పాచిముఖానికి భగవద్గీత వచ్చిందా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ భగవద్గీత, ఎక్కడ నేను? శుక్లాంబరధరం కూడా పలకటం రాదే నా ముఖానికి. అటువంటి దాన్ని, అటువంటి వాణ్ణి 700 శ్లోకాలు చెప్తున్నామంటే ఇది గురుకృప కాక మరేమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే చివరి వరకు ఉండాలి. భగవద్గీత పారాయణ చేస్తూ ఉన్నప్పుడు పరిసరాలు మారిపోతూ ఉంటాయి, మనుష్యుల మనస్సులు మారిపోతూ ఉంటాయి మంచిగా. అలా ఆ శక్తి, ఆ ప్రభావము భగవద్గీత. చక్కగా 10వ తారీఖు మనం భగవద్గీత పారాయణ చేస్తున్నాం. అది చేయండి. చాలామంది హాస్పిటల్స్కి వెళ్తారండి, వేరే మత ప్రచారాలన్నీ చేసేవాళ్ళు. మనలో అది తక్కువ, లోపించింది, పట్టించుకోరు మన వాళ్ళు. వాళ్ళకేం సంబంధం ఉండదు, వెళ్తారు. వెళ్ళాలి, వెళ్ళి ఒకసారి అట్లా పలకరించి వాళ్ళకేదో ఒక యాపిల్ పండు ఇవ్వండి, ఏదో ఒక బ్రెడ్ ఇవ్వండి, మంచిది, సేవ కదా. హాస్పిటల్ ముందు మన కైకులూరు ఆ హాస్పిటల్ దగ్గర వాళ్ళకి అన్నదానం చేస్తూ ఉంటారు. నెల్లూరులో హాస్పిటల్, మన అజయ్ శర్మ వీళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్ దగ్గర ప్రతి హస్త నక్షత్రము వాళ్ళందరూ వస్తారు, పల్లె వాళ్ళంతా. పాపం వాళ్ళకి ఛార్జెస్ కూడా ఉండవు, అంత దూరం నుంచి రావాలి. ఒక పూట భోజనం కదా అని మనం అనుకుంటాం, అదే వాళ్ళకి బ్రహ్మాండం. వెళ్ళి వాళ్ళకి అన్నదానం చేస్తూ ఉంటే ఆ తృప్తిగా వాళ్ళు ఆనందపడి తింటూ ఉంటే ఆహా, వాళ్ళ ముఖంలో చూడాలండి. అది ఆనందం, నిజమైన ఆనందం అంటే అక్కడ ఉంది. మనం తిని త్రేయించడంలో కాదు, వాళ్ళు తిన్నప్పుడు చూసి ఆనందిస్తే దాంట్లో ఆ భగవద్గీత అట్లా ఏదో ఒక మంత్రం కాస్త చేయటం,
మన కుటుంబం పరివారం కోసం మనం ఒక 108 మంత్రం చేసుకోవాలి. తర్వాత కొంచెం తోక చేయాలి. ఎందుకంటే ఈ మంత్రంలో దోషాలు దొర్లి ఉండొచ్చు, అందుకని ఆపేయకూడదు. అక్కడికి మీరు గమనిస్తూనే ఉంటారు, రోజు హరే రామ హరే రామ మనం 108కి ఆపటంలా పైన కొంచెం చేస్తున్నాం. ఎందుకంటే దోషాలు ఎక్కడ ఏం దోషం దొర్లిందో పైన ఒక 10 18 చేసుకోవాలి. ఆ చేసింది ఉంది కదా, కనీసం అదైనా మనం, ఇది నామ సంకీర్తన ఫలం ఇవ్వు అని బ్రహ్మరాక్షసి అడిగింది. వరాహ పురాణంలో చెప్పుకున్నాం కదా. అమ్మో సాధ్యమే లేదు. పోనీ ఒక పూట నామ సంకీర్తన ఫలం ఇవ్వు, అది కూడా సాధ్యం లేదు. పోనీ 1 గంట నామ సంకీర్తన ఫలం ఇవ్వు, అది కూడా సాధ్యం లేదు. పోనీ 1 అరగంట, అది కూడా సాధ్యం. పోనీ 1 భజన, అది కూడా సాధ్యం లేదు. పోనీ భజనలో 1 పంక్తి, అది కూడా సాధ్యం లేదు. పోనీ ఆ పంక్తిలో 1 అక్షరం, అయితే తీసుకో. ఆ 1 అక్షర ఫలాన్ని ఇస్తే ఆ బ్రహ్మరాక్షసుడికి రాక్షసత్వం పోయి మళ్ళీ సాధు అయ్యాడు. ఇది కథ మనకి వరాహ పురాణంలో. అంత ప్రభావము, అంత శక్తి ఉంది మంత్రానికి. అందువల్ల దాన్ని మనం చేసి ఆ ఫలము కష్టంలో ఉన్న వాళ్ళకి వెళ్ళని, ఇక్కడో బార్డర్లో కష్టపడుతున్న ఆర్మీ వాళ్ళకి వెళ్ళని, ఎవరున్నారు పాపం వాళ్ళని అడిగేవాళ్ళు, పట్టించుకుని. గవర్నమెంట్ చూస్తుంది, అది వేరే విషయం. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇంత ఐస్ అండి, అక్కడ మంచు దిగబడిపోతూ ఉంటారు. దాని నుంచి బయటికి రావడానికి 10 నిమిషాలు పడుతుంది. ఏది ఆ ఐసులో కూరుకుపోతే దాని నుంచి రావడానికి, వీళ్ళు కూరుకుపోగానే లోపల గడ్డ కట్టిపోతుంది, కష్టంగా రావాలి. అంత చలిలో వాళ్ళు, ఇటు అంత ఎండ. ఇక్కడ రాజస్థాన్ కచ్చు ప్రాంతం వెళ్ళారా? కచ్చు భుజ్జు, ఇది ఏమి పిఠాపురం ఎండే కాదు అసలు. అక్కడ 52, 54 ఊహించుకోండి ఒకసారి. 42కే మనం ఇట్లా అంటాం, అక్కడ 50 దాటిపోతూ ఉంటుంది. ఆ ఎండలు వాళ్ళు అక్కడ ఎప్పుడు గస్తీ కాపులా కాస్తూ ఉండాలి. వాళ్ళ కోసం మనం జపం చేసిన దాంట్లో వాళ్ళకి వెళ్ళాలి. వాళ్ళు క్షేమంగా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఈరోజు భజనలు సత్సంగాలు చేస్తూ ఉన్నాం, అవునా కదా? వాళ్ళు అక్కడ కాపులా కాస్తుంటే మనం ఇక్కడ వాళ్ళకి వెళ్ళని. ఇట్లా ఎవరైతే దేశ సేవ కోసం చేస్తూ ఉన్నారో, చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ఇంకా వేరే అందరూ వాళ్ళ రంగాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇంత వర్షం వస్తూ ఉంటుంది. ఒక మనిషి అక్కడ దిగి ఆ డ్యామ్ దగ్గర రిపేర్లు చేయాలి. వర్షము, నీరు, ఏంటి భయం? అది సామాన్యమా? అక్కడ దిగి ఆ నట్టు బోల్ట్ బిగించాలి. సామాన్యమైన పనులు కావు ఇవన్నీ. ఇట్లా అంత పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి అదంతా దేశ రక్షణే కదా. అటువంటి వాళ్ళకి వెళ్ళని ఇవన్నీ గమనించుకోవాలి. ఎక్కడో అడవిలో ఒక పైప్ లైన్ వేస్తాడు, ఎక్కడో అడవిలో మధ్యలో ఆ పులుల మధ్యలో వెళ్ళి రోడ్డు వేస్తారు, అక్కడెక్కడో వెళ్ళి ఒక ఎలక్ట్రిసిటీ లైన్ ఒకటి లాగుతారు. ఎవరు వాళ్ళకి రక్షణ? 2 3 వెళ్తారు అంతే వాళ్ళు. అటువంటి వాళ్ళకి వెళ్ళని. ఎవరు దేశ సేవ కోసం అక్కడ అట్లా పనులు చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి వెళ్ళని అని ఒక ప్రార్థన చేసుకోవాలి మనం. అది ముఖ్యం. దేశము, దైవం, ఈ రెండిటి కోసం, దేహం కోసం కాదు, దేశము, దైవం, ఈ రెండిటి కోసం ఎవరైతే, దైవం అంటే ధర్మం, ధర్మం కోసం ఎవరు జీవిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ క్షేమంగా ఉండని అని మన మంత్రం వాళ్ళకి ఇవ్వాలి. అటువంటిదే ఇది, ఈ ఘట్టం భగవద్గీత. నాయనా నువ్వు వెళ్ళి ఆ భగవద్గీత విన్నావు, అప్పటి నుంచి ప్రతిరోజు భగవద్గీత చెప్పుకుంటాడు అర్జునుడు. ప్రతిరోజు వదలడు, ప్రతిరోజు 18 అధ్యాయాలు పారాయణ చేయాల్సిందే అర్జునుడు. ఉపదేశం అయిపోయింది కదా, ఆయనకు అదే మంత్రం. భగవద్గీత అనేది 700 శ్లోకాలు అని మీరు అనుకుంటారు, కానీ అది దానికి ఋషి ఛందస్సు, కంగన్యాస, కరన్యాసాలు అన్నీ ఉన్నాయి దానికి, భగవద్గీతకి విశేషంగా. అది ఒక మాలా మంత్రము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ప్రారంభిస్తే చివరి వరకు మోక్షయిష్యామి మా శుచః అంతవరకు, ఇంకా తర్వాత యత్ర యోగేశ్వర కృష్ణ అంతవరకు ఒక మాలా మంత్రం. మాల అంటే మాల, ఇట్లా ఇది ఒకటే కదా, మాల అనేది ఒక్కటే. ఇది మాలలు అనం, ఇది ఒకటి మాల. ఇదే ప్రకారంగా భగవద్గీత మంత్రాలు కాదు, అంత మంత్రం ఒకటి, అంతా ఒక మంత్రం. మళ్ళీ దాంట్లో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రం, అలా కూడా చేసుకోవచ్చు. మాత్రమే కాదు, శ్లోకం వా శ్లోకార్థం వా అని మనకి వరాహ పురాణంలో చెప్పారు, గీతా మహాత్మ్యం. శ్లోకార్థం అది ఒక మంత్రం. ఇట్లా భగవద్గీత విశేషంగా ఉంది, దాని మహిమ అట్లా విశేషంగా ఉంది. అటువంటి ఆ భగవద్గీతని విన్నావు నువ్వు, ఇంకేం చెప్పలే ఆయన. భగవద్గీత విన్నావు, నీకు శక్తి వచ్చింది,
వెళ్ళి ముట్టుకో. నరమహర్షి ఇవేవి చెప్పలే ఆయన, భగవద్గీత విన్నావు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ నుంచి విన్నావు కాబట్టి వెళ్ళి ఒకసారి దాన్ని స్పృశించు ఆ రాయిని. ఆవిడికి ఎప్పుడో పాపం త్రేతాయుగం నుంచి అట్లా పడిపోయి ఉంది, ఆవిడికి మోక్షాన్ని కల్పించు అంటే వెళ్ళి అర్జునుడు ఆ శిలని తాకాడు. తాకితే అప్పుడు ఆ శిల ఆ చండీదేవిగా మారిపోయింది. అందుకనే జై బలో భగవద్గీతామాతకు జై. ఆవిడ సంతోషించి నేను తప్పు తెలుసుకున్నాను, చాలా అపరాధం, ఎందుకంటే పితృకర్మ అంత భక్తిగా చేసుకున్నాడు ఆయన. అవన్నీ తీసుకెళ్ళి ఆ పిండ ప్రదానం అయిన తర్వాత తీసుకెళ్ళి నీళ్లలో కలపాల్సింది పోయి నేను తీసుకెళ్ళి ఆ పేడ కుప్ప మీద వేసేసాను, ఆ అశుద్ధం మీద వేసేసాను. చాలా తప్పు కదా. అందువల్ల ఇటువంటి తప్పులు ఎవరు కూడా చేయకూడదు. నాకైంది, ప్రాయశ్చిత్తం అయింది, పశ్చాత్తాపం అయింది, ఇక ఎప్పుడు అటువంటి తప్పులు చేయను. మా ఆయన వస్తే బాగుంటుంది మనసులో అనుకుంది. ఉద్దాలక మహర్షి మహాయోగి ఆయన, వాళ్ళకి వయస్సులు ఇవన్నీ ఏమి ఉండవు. ఆయన వచ్చాడు మళ్ళీ ఉద్దాలక మహర్షి వచ్చి అట్లాగే అప్పుడు పెళ్ళైనప్పుడు ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు. ఆవిడ అలాగే ఉంది, రాయి అయిపోయింది కదా, అట్లాగే ఉంది, వాళ్ళు ఏం మారలా. మళ్ళీ ఇద్దరు కూడా ఒకటయ్యారు. భగవద్గీత విడిపోయిన వాళ్ళని కలిపింది, భగవద్గీతకు ఆ శక్తి కూడా ఉంది, చూసారా. అందుకనే ఆ భగవద్గీత మహిమని అక్కడ మనకి చెప్పారు. వాళ్ళు దంపతులు మళ్ళీ సుఖంగా ఆనందంగా ఉంటూ ఉన్నారు. ఇక గుర్రం ముందుకు కదలాలి కదా, యాగం. ఆ గుర్రము ముందుకి దాన్ని ఇంకా నడిపించారు. అది ఇష్టం, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగిపోతుంది. దాని ఇష్టం, దాన్ని ఎవరు ప్రోత్సహించడానికి ప్రోద్బలం చేయడానికి వీల్లేదు. దాని ఇష్టం, కూర్చుంటే కూర్చుంటుంది, నించుంటే నించుంటుంది, తింటే తింటుంది, దాని ఇష్టం. దాన్ని ఎవరు అదిలించడానికి వీల్లేదు, అంతే. అది ఒక దైవస్వరూపంగా చూడటం, అది యాగం. అట్లా ఇక మళ్ళీ అది ముందుకు కదలాలి. గుర్రం కదిలింది. కదిలి ఇప్పటి వరకు అది దండకారణ్యం ప్రారంభంలోనే ఉంది, ఇంకా మొదట్లోనే ఉంది, లోపలికి వెళ్ళలేదు, దండకారణ్యం లోతుకి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ దండకారణ్యం లోపలికి వెళ్ళింది. అది ఆ గుర్రం. దండకారణ్యం మనం చెప్పుకున్నట్టుగా మహారణ్యం ఇది. ఇక్కడ చాలా తక్కువగా ఉండేవాళ్ళు అప్పట్లో జనాలు, చాలా భయం. కానీ అక్కడక్కడ సమప్రదేశాలు ఉన్నాయి కదా, అక్కడ రాజధాని నిర్మాణం చేసుకుని కొందరు నివాసం ఉంటూ ఉన్నారు. అటువంటి వాటిలో ఒక చంపకా నగరము అని ఒక నగరము, పట్టణం చంపకపురి. ఆ నగరానికి దగ్గరగా వచ్చింది గుర్రం. వాళ్ళు రాలే, గుర్రం వచ్చింది. గుర్రం వెంట వీళ్ళు వచ్చారు, అర్జునుడు వీళ్ళంతా రక్షకులుగా వచ్చారు. అక్కడ ఆ రాజధానికి హంసధ్వజుడు అని, నీలధ్వజుడి కథ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన హంసధ్వజుడు. ఈ హంసధ్వజుడు అనే ఆయన ఆ నగరాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. దానికి రాజు ఆయన. ఆయన ఎటువంటి వాడు అంటే, మనకెందుకులే యుద్ధము అని చెప్పి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలా ఆయన. మనకెందుకు, చాలా సాత్వికుడు, చాలా ధార్మికుడు, చాలా నిష్ఠాపరుడు. ఎందుకు ఆయనకి అంత నిష్ఠ వచ్చింది, ఎందుకు అంత ధార్మికంగా ఉన్నాడు అంటే అది ఆయన గొప్పతనం కాదు, ఆయన గురువుల గొప్పతనము అని చెప్తారు జైమిని మహర్షి. సరి అయిన గురువు ఉంటే రాజేమిటి మనిషి ఏమిటి అందరూ కూడా ఆ మార్గంలో ఉంటారు అని. ఆ గురువులు ఎవరు ఆయనకి అని అంటే, శంఖుడు లిఖితుడు అని ఇద్దరు గురువులు ఆయనకి. శంఖ లిఖితులు మహాభారతంలో వస్తారు. చాలా గొప్ప ధర్మనిష్ఠాపరులు వాళ్ళు, అంత ధార్మికంగా ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని రచన చేసిన వాళ్ళు. శంఖ లిఖితుల స్మృతి ఉంది, వాళ్ళు స్మృతి గ్రంథాలు రచన చేశారు. అంటే ఈ ప్రకారంగా నడుచుకోండి అని మనకు చెప్పిన వాళ్ళు. ఆ శంఖ లిఖితులు వీళ్ళకి ఈ హంసధ్వజుడికి గురువుగా ఉన్నారు. ఆయన ఒకటే వ్రతం, ఆయనకి చాలా ఇష్టమైన వ్రతం ఏమిటి అని అంటే ఏకపత్ని వ్రతము. అది చాలా ఇష్టం ఆయనకి, ఏకపత్ని వ్రతం అది చాలా ఇష్టం ఆయన. ఆయన అది పాటిస్తాడు. ఆయన రాముల వారి నుంచి విన్నాడు, ఓ రాముడికి ఇంత బలము శక్తి ఎట్లా వచ్చింది తెలుసా, ఏకపత్ని వ్రతం దాంతో వచ్చింది. ఏకపత్ని వ్రతుడు ఆయన రాముడు, శ్రీరామచంద్రుడు. అందుకనే రామచంద్రుడు అంటే మామూలు కాదు, ఊరికనే మనం స్మరణ చేస్తామంటే ఎట్లానా, ఆ రాముడిలాగా ఈయన ఏకపత్ని వ్రతుడిగా ఉన్నాడు. పైగా
రాజ్యంలో ఉద్యోగం ఇస్తే ఆయన ఏకపత్ని వ్రతులకే ఇస్తాడు. క్వాలిఫికేషన్ సివిలో రాసుకోవాలి, ఐఆమ్ బీయింగ్ ఏకపత్ని వ్రత, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అని రాసుకోవాలి. లేకపోతే ఉద్యోగం రాదు. అక్కడ చెప్తే ఇప్పుడు పరీక్ష పెడతాడు, మళ్ళీ చూస్తాడు. రాజుల దగ్గర ఉంటారు కదా చారులు చాలామంది, వాళ్ళందరినీ పెట్టి పరీక్ష చేసి నిజంగా వీడు ఏకపత్ని వ్రతుడా అని. ఇక్కడ బయట ఏకపత్ని వ్రతుడు, ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని కొడతాడు వీడు అంటే, హింసిస్తాడు అంటే, అట్లా కాదు. ప్రేమగా చూసుకుంటూ ఏకపత్ని వ్రతుడు అట్లా ఉన్నాడా లేదా అనేదాన్ని ఈయన గమనించి వాళ్ళకి భృత్యం, వాళ్ళకి జీవిక ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు. అటువంటి ధర్మనిష్ఠాపరుడు ఆయన. ఎవరు? ఆ హంసధ్వజుడు. ఆయనకి ఆ మహాభారత యుద్ధంలో పాల్గొనటం ఇష్టం లేదు, కానీ కృష్ణుడు అంటే చాలా భక్తి. అదేం విచిత్రమో తెలీదు. అంటే అది అరణ్యం మధ్యలో ఉండే రాజధాని, విడిచిపెట్టి వెళ్ళలేరు అంత త్వరగా. అరణ్యంలో వాడు పహాడీ అని పిలుస్తారు. మనం వెళ్తే ఉత్తరాఖండ్లో పహాడీలు అంత త్వరగా పహాడ్ దిగి రారు. వాళ్ళకి దిగాలి అనిపించదు, ఆ కొండ దిగాలి అనిపించదు వాళ్ళకి. ఆ కొండే బాగుంటుంది వాళ్ళకి, ఎందుకో రాలేరు. ఏమండి మీరు అసలు వాళ్ళు హరిద్వార్కే వెళ్ళి ఉంటారు చాలామంది, అక్కడే గంగలో స్నానం చేస్తారు. ఉత్తరాఖండ్ ఆ పైన వెళ్తే ఉత్తరాంచల్ వీళ్ళందరూ కూడా రారు, అక్కడే ఉంటారు వాళ్ళు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు సరే వేరే ఊరికి కాదు, ఊరు కూడా దాటిపోయి ఉంటారు చాలామంది, అక్కడే ఉంటారు. అట్లా ఈయన కూడా దండకారణ్యంలో రాజధాని కదా, అందుకని ఎప్పుడు రాజధాని విడిచిపెట్టి వెళ్ళాల. ప్రజల మీద అంత ప్రేమ ఆయనకి. ఆ హంసధ్వజుడు అక్కడ ప్రజల్ని చూసుకుంటూ ఉన్నాడు. చూసారా, అన్నీ కూడా మంచి ఆ క్వాలిటీస్ చెప్తారు మనకి. ఆయన ఆ హంసధ్వజుడు ఈ ప్రకారంగా నిష్ఠగా ఉంటూ ధర్మక్షేత్ర యుద్ధానికి వెళ్ళలేదు, కానీ కృష్ణుని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు విన్నాడు కృష్ణ భక్తి. కృష్ణ దర్శనం కాలేదు నాకు, అదొక్కటి ఉంది ఆయనకి మనస్సులో, కృష్ణ దర్శనం చేయాలి. చాలామంది కాశీకి వెళ్ళాలి అంటూ ఉంటారు చాలామంది. నేను అడిగా, ఎందుకండి కాశీకి అంటే, అక్కడ లస్సీ బాగా దొరుకుతుంది అన్నారు. నమస్కారం, మహానుభావురాలు, మహాతల్లి, తల్లి అమ్మ, కాశీలో లస్సీ కోసం వెళ్ళే మహాత్ముల్ని కొందరినే మనం చూస్తూ ఉంటాం. కాశీ ఎందుకు అంటే, కాశీ వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. నేను అనుకున్నా ఏమో మహాభక్తి ఏమో అనుకున్నా. అంటే కాశీ ఎందుకు అని అంటే, కాశీలో లస్సీ బాగా దొరుకుతుంది. ఇది మలై మార్కే లస్సీ అంటారు. అక్కడ ఎక్కువ మలై వేసి లస్సీ తయారు. ఆ మలై ఎక్కువగా వేసిన లస్సీ కోసం కాశీ వెళ్ళాలి. ఆహా, ఏమి భక్తి, ఏమి భక్తి! లస్సీ మీద ఉండే భక్తి ఆ భగవంతుడి మీద ఉంటే ఎంత బాగుండేదో బ్రహ్మాండంగా. ఆయన అట్లా అనుకోలా. ఆయనకి హస్తినాపురం చూడాలి, ఈ వైభవాలు చూడాలి, ఇవన్నీ కాదు. ఆయనకి కృష్ణుణ్ణి చూడాలి, కృష్ణ భక్తి, కృష్ణుణ్ణి చూడాలి. ఆ కృష్ణుడి గురించే ఆలోచన ఆయనకి. మహానుభావుడు ఆయన హంసధ్వజుడు. పేరుకు తగ్గట్టుగా ఈరోజు హంసధ్వజుడు అని. హంస అంటే వేరెవరో కాదు, నరహరి తీర్థస్వామి వారే, పరమహంస. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఆయన గోపాలకృష్ణ మంత్రం కొన్ని కోట్ల సార్లు చేశారు. జీవిత చరిత్రలో చదివాం కదా. నరసింహ మంత్రం, కృష్ణ మంత్రం, శివ మంత్రం, అమ్మవారి మంత్రం, గణపతి మంత్రం, సుబ్రహ్మణ్య స్వామి మంత్రం, ఇవన్నీ సిద్ధి చేసుకున్న మహాసిద్ధ పురుషుడు ఎవరు అంటే మన నరహరి తీర్థస్వామి తాతగారు. అహోబిలంలో అట్లా ఆయన చిన్నప్పుడు చూశాను. ఇంటికి వచ్చారు ఈరోజు, వాళ్ళ మనవరాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, అరుణ పద్మ వాళ్ళు. ఆయన చిన్నప్పుడు వస్తే ఇంటికి పద్మాసనం బిగించి కూర్చున్నారంటే పొద్దున్న 4 ఎవరిని ఏమి డిస్టర్బ్ చేయరు. ఆయన పాటికి ఆయన వెళ్ళి కాలకృత్యాలు ముగించుకొని, అప్పటికే సన్యాసం అయింది, స్నానం చేసి వచ్చి కూర్చుంటే 4 10 కదలటం, లేవటం కాదు, 10 కదలటం, కట్టె అంతే. అట్లా కాష్ఠ మౌనం, కాష్ఠనిష్ఠ, అట్లా ఉండి తపస్సు, అంత తీవ్రమైన తపస్సు. ఆయన గుంటలు పడిపోయేవి రుద్రాక్షమాల తిప్పుతూ ఉంటే. అట్లా చేయాలి జపం అంటే. గుంటలే అంతే, రక్తమే వస్తుందేమో తెలియదు, తిప్పి 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 తిప్పి. రుద్రాక్ష కదా, రుద్రాక్షలో ఉంటాయి కదా మధ్యలో ముఖాలన్నీ కూడా, అట్లా తిప్పి తిప్పి అంత కూర్చున్నారంటే జపం అంతే. నమశివాయ నమశివాయ నమశివాయ. కోట్ల సంఖ్య జపం చేయడం. తీసుకొచ్చి నాయనా ఇదిగో నీకు 1 కోటి ఇస్తున్నాను, అప్పాజీ ఎప్పుడు చెప్తారు కదా, నీకు 50 లక్షలు ఇస్తున్నాను. పక్కనుండేవాడు, ఓహో ఈ నాన్నగారు చాలా ఆస్తిపరుడు
ఆ ఆస్తితోనే ఈయన ఆశ్రమాలు కడుతున్నాడు అని అనుకున్నారు జనాలు. అనుకుని అడిగారు, ఏమండి ఆయన ఆస్తితోనే మీరు? అవును నిజమే, ఆయన ఇచ్చిన మంత్రం అనే ఆస్తితో ఇదంతా కడుతున్నాను అని చెప్పారు స్వామిజీ. ఆయన ఇచ్చింది మంత్రం, వచ్చి మంత్రం ఇచ్చి పెద్ద బ్యాగ్ వేసుకొచ్చేవాడు ఆయన. అందరూ బ్యాగ్లో ఏమో ఉందేమో అనుకోవాలి, బ్యాగ్లో ఏం లేదు, బ్యాగ్లో బట్టలు కమండలం ఇదే. అట్లా నరహరి తీర్థస్వామి వారు హంస, ఈరోజు హంసధ్వజుడి కథ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన అట్లా ఏ పక్షాన్ని ఆశ్రయించకుండా ఒకటే ఒకటి ఆయన పక్షం, ఏకపత్ని వ్రతం, భగవద్భక్తి, ఇవి రెండు ఉంటే చాలు క్వాలిఫికేషన్. ఆయనకి 5 పిల్లలు ఉన్నారు. వాళ్ళు సుబలుడు, సురథుడు, సుమధుడు, సుదర్శనుడు, సుధన్వుడు, వీళ్ళు 5 పిల్లలు ఆయనకి. ఎవరు? ఆ హంసధ్వజ మహారాజుకి. వీరిలో ఆ బలవంతుడు, బుద్ధివంతుడు, పరమ శ్రీకృష్ణ భక్తుడు ఎవరు అంటే సుధన్వుడు. అట్లా ఆయన రాజ్యంలో పరిపాలన చేస్తూ ఉంటే ఆయన రాజ్యానికి ఈ అశ్వం వచ్చింది అనే వార్త ఆయనకి దూత తీసుకొచ్చి చెప్పాడు. రాజా, మన రాజ్యానికి ఈ ఒక గుర్రం వచ్చింది, చాలా వింతగా విశేషంగా ఉంది. ఇది ఏమిటి ఆ గుర్రము? అందరికీ ఏదో ఒక ఉత్సుకత, ఏదో కుతూహలం, దాన్ని చూడాలి. ఏమిటి ఆ గుర్రం అంటే ఇది యాగాశ్వం. ఇది ఎవరిది యాగాశ్వం? యుధిష్ఠిరుడిది. అవునా? అయితే ఎవరు వచ్చారు దీంతో పాటుగా? అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వచ్చాడా? అర్జునుడు అంటే అందరికీ అప్పుడే చాలా ప్రసిద్ధమైపోయాడు. ఆయన ఒకటి యుద్ధం అని, ఒకటి ఆయన కృష్ణుడి ఉపదేశాన్ని పొందాడు. ఇంకొకటి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర. దీన్ని కొంచెం మార్చి చెప్తారు తెలుసా? ఎట్లా? యత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పార్థో ధనుర్ధర. ఇది ఒకటి. ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ అర్జునుడు, ఎక్కడ అర్జునుడో అక్కడ కృష్ణ పరమాత్మ. అందుకని వీళ్ళిద్దరిని కలిపిన ఫోటో మనం ఇంట్లో పెట్టుకునేది, భగవద్గీత ఫోటో. చాలా మంచిది, అది పెట్టుకోండి. భగవద్గీత ఆయన ఉపదేశం చేస్తున్న రథం మీద చాలా మంచిది. అది చూస్తే పిల్లలకి మంచి విద్య వస్తుంది. తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నేతిర్ మతిర్మమ, అక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఆ ఒక్క ఫోటో, ప్రొద్దునే దక్షిణామూర్తి ఫోటో, హయగ్రీవ స్వామి ఫోటో, మన గురుదేవుల ఫోటో, ఒక సరస్వతి అమ్మవారి ఫోటో, అట్లాగే ఇది ఈ భగవద్గీత ఒక చిత్రం. ఇవన్నీ ఇంట్లో ఉండాలి, పిల్లలకి దృష్టి పడుతూ ఉండాలి, కనిపిస్తూ ఉండాలి. భగవద్గీత ఆయన నిద్రపోయే వాళ్ళనే లేపారు, అది గుర్తొస్తుంది చూడంగానే. ఏంటి భగవద్గీత? అది అప్పటి వరకు కూలబడిపోయిన అర్జునుడు గాంధీవం సంస్థతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే వేపథుశ్చ శరీరమే రోమహర్షశ్చ జాయతే. చాలా బాధపడిపోయాడు కదా, కష్టపడ్డాడు. అటువంటి ఆ అర్జునుడు చూస్తే లేచి నిలబడి ఉంటాడు, యుద్ధం చేయడానికి సన్నద్ధంగా ఉన్నాడు. లేదా వింటూ ఉంటాడు ఆయన కింద కూర్చుని పదాల దగ్గర భగవద్గీత. ఇది ఓహో, భగవద్వాక్యాన్ని నువ్వు విను, భగవద్గీత విను, భగవద్గీత పట్టుకో. ఎప్పటికీ జీవితంలో సోంబేరితనం అనేది రాదు నీకు. అన్నిటికీ శత్రువు సోంబేరితనమే కదా. అది ఉంటే ఏమీ సాధించడానికి అవ్వదు. నా వల్ల కాదు, నా వల్ల కాదు అని ఏదో ఒక డిప్రెషన్, దాన్ని పోగొట్టేది భగవద్గీత. అందుకనే అది ఆ చిత్రం ఉండాలి, ఇంట్లో కనిపిస్తూ ఉండాలి భగవద్గీత. అదే భగవద్గీత పుస్తకం, భగవద్గీత చిత్రం. బాగా ప్రసిద్ధమైపోయాడు అప్పటికే అర్జునుడు. ఓహో, ఆ అర్జునుడు వచ్చాడా? అయితే అర్జునుడు ఉంటే కృష్ణుడు వస్తాడు, అక్కడే ఉంటాడు. ఒకవేళ ఏమైనా అర్జునుడు ఏదైనా కష్టంలో చిక్కుకుంటే ఖచ్చితంగా వస్తాడు కృష్ణుడు అర్జునుడిని కాపాడటానికి. అందుకనే వెంటనే మీరంతా ఏం చేస్తారంటే వెళ్ళి ఆ గుర్రాన్ని పట్టేసుకోండి, పెద్ద సైన్యం తీసుకెళ్ళి గుర్రాన్ని పట్టేసుకోండి. ఈ గుర్రానికి రక్షకుడుగా అర్జునుడు వచ్చాడు కదా, ఆయన వస్తాడు. ఏం భయపడదు, ఆయన మీద యుద్ధం చేయండి, దొరికితే ఆయన్ని కట్టిపడేసేయండి. ఆయన అప్పుడు కృష్ణుడిని ప్రార్థిస్తాడు, అప్పుడు కృష్ణుడు వస్తాడు. అప్పుడు ఏం చేయాలి మనం? కృష్ణుడితో యుద్ధం చేయకూడదు, ఆయన కాళ్ళు పట్టుకోవాలి. అందుకోసం ఈ యుద్ధం అంతా. ఇది ఆయన చెప్పింది కృష్ణ భక్తి. అంటే వెళ్ళలేక ఆయన్ని ఇక్కడికి రప్పించుకోవటం. ఈయన వెళ్ళలేడు కదా, పరిస్థితి, ఈయన రాజధాని ఎంత ఉన్నాయి వ్యవహారాలు, విడిచిపెట్టాడు. అందుకనే భగవంతుడే ఇక్కడికి వచ్చేలాగా. ఇది పండ్రాపురంలో పుండరీకుడి కోసం పాండురంగ విఠలుడు దిగిరాలే. ఓ నా భక్తుడు వాళ్ళ అమ్మా నాన్నని విడిచిపెట్టి ఉండలేడు, వాళ్ళకి సేవ చేసుకుంటున్నాడు, దీనికన్నా ఇంకేముంది ధర్మం.
ఈయనకి మనమే దర్శనం ఇవ్వాలి అని చెప్పి దిగిరాలా? జై బోలో పాండురంగ విఠల స్వామికి దిగిరాలా? ఆ ప్రకారంగా కృష్ణుణ్ణి మనం పిలిపించుకోవాలి. పిలిపించుకుని నా ఒక్కడికే కాదు మీకందరికీ దర్శనం అవ్వాలి, మీరందరూ ఆయన పాదాలు పట్టుకోవాలి. ఇది ఆలోచన చేశాడు ఆయన. ఆలోచన చేసి యుద్ధం చేయండి పర్వాలేదు అని ఒక నియమం పెట్టాడు మహానుభావుడు. ఏమిటా నియమము అని అంటే బ్రహ్మాండంగా అక్కడ మహాలాభశ్చ భవిత దృశ్యతే హరిసేవకః యత్రార్జునస్తత్ర హరి స్వయం తిష్ఠత్య సంశయం. ఇప్పుడు నాకు కనిపిస్తోంది, మహాలాభం కనిపిస్తోంది. అర్జునుడు వచ్చాడంటే మనకు మహాలాభం. ఎందుకంటే ఈయన పట్టుకుంటే ఆయన వస్తాడు, ఇదే గొప్ప లాభం. దృశ్యతే హరిసేవక, ఎక్కడ తన సేవకులు ఉంటారో అక్కడ ఆ శ్రీహరి ఉంటాడు. కాబట్టి అర్జునుడి మీద ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాలి అని ఒక చాటింపు వేశాడు రాజ్యం అంతా. ఏమిటి, ఇంకొక 3 గంటల్లోగా, అప్పటికే రాత్రి అయిపోయింది, అంటే తెల్లవారుజామున ఇంకొక 3 గంటల్లోగా అందరూ సిద్ధమైపోయి యుద్ధానికి వచ్చేసేయాలి. ఎవరెవరైతే యుద్ధ వీరులున్నారో, ఎవరెవరైతే యుద్ధం చేయటానికి తగిన అభ్యాసం చేసి ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసారు. ఎవరైనా సరే వాళ్ళ బంధువుల మిత్రుల ఏది చూడండి, అందరూ వచ్చేసేయాలి. రాకపోతే ఏంటి, రాకపోతే ఒక పని చేయండి, ఒక పెద్ద గంగాళం, పెద్దది అంటే సామాన్యం కదా, అది ఒక పెద్ద బావిలాగా ఉంది, అంత పెద్ద ఒక గంగాళం తీసుకొచ్చి పెట్టండి. దాని కింద మంటలు పెట్టేసేయండి. బాగా మరిగిపోతూ ఉండేటువంటి ఆ తైలం, నూనె, దాన్ని తయారు చేయండి ఆ బాండ్లీలో, ఆ పెద్ద గంగాళంలో. ఎవరు సమయానికి రాలేదో, ఎవరు నేను యుద్ధానికి రాను అని అంటాడో వాడిని తీసుకెళ్ళి ఆ తైలంలో పడేసేయండి. ఎందుకండి ఇంత శిక్ష అని అన్నారు అంటే, ఇక్కడ హరిని చూడటానికి ఉత్సాహం చూపించని వాడికి పైన పట్టే గతి అదే కదా, అందుకని ఇక్కడే ప్రాక్టీస్ చేయిస్తున్నా అని చెప్పాడు ఆయన రాజుగారు. ఇక్కడ హరిని చూడటానికి ఆ భక్తిగా ఎవరు ఉండరో, రేపు చూస్తాంలే, ఎల్లుండి చూస్తాంలే అని అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి పైన పట్టే గతి అదే కదా. అక్కడికి వెళ్ళినా సలసల కాగాల్సి వస్తుంది కదా, ఎందుకంటే తప్పులు పాపాలు ఇవన్నీ చేస్తారు. అందుకని ఇక్కడే వాళ్ళకి అభ్యాసం అయిపోతే మంచిది అని ఒక వ్యవస్థ చేశాను అని ఆ రాజుగారు చెప్పి అట్లా ఒక నియమం ఏర్పాటు చేసి, అది ఆయనకి ఎట్లా వచ్చింది అని అంటే గురువు గారి నుంచి వచ్చింది. గురువులంతా నిష్ఠగా ఉన్నారు. వాళ్ళు చాలా శంఖలిఖితుల కథ చెప్పుకున్నాం కదా, ఏదో పొరపాటున వెళ్ళి ఒక మామిడి పండు ఇట్లా ముడితే రాలిపోయినందుకే దొంగతనం చేశానని బాధపడ్డాడు శంఖలిఖితుల్లో అన్నదమ్ములు వాళ్ళు. అంటే చెయ్యి కత్తిరించేసేయాలన్నారు. జడ్జి గారు వచ్చారు, అమ్మ వాళ్ళు అట్లా జడ్జిలు ఇప్పుడు ఈ కాలంలో తీర్మానం చెప్పలేరు, అప్పుడు ఆ కాలంలో అట్లా తీర్మానం. అవునా, దొంగతనం చేసావా, నువ్వు ముట్టుకుంటే మామిడి పండు కింద పడిపోయిందా అని ఏం చేయలే, బాగుందే మామిడి పండు అని ఉరికే ముట్టాడు, బాగా పడిపోయింది అనుకున్నాడు, దొంగతనం చేశాను అనుకున్నాడు, తీసుకోవాలా తినలా, పడిపోయింది. వెళ్ళి అడిగాడు, ఇట్లా అయిపోయింది ఏం చేయాలి అన్నగారు అంటే, సరే రాజుగారి దగ్గరికే వెళదాం పదా. అక్కడ అందరూ కలిసి తీర్మానం చేశారు, చర్చ చేశారు. ఏమిటి చర్చ అంటే, దొంగతనం చేసినందుకు చేతులు నరికేయాలన్నారు. అయ్యో రామా, దొంగతనం తిన్నాడా ఈయన, ఏమైనా బ్యాంకులో పెట్టుకున్నాడా మామిడి పండు తీసుకుని, పడిపోయింది అంతే. దానికి అయితే సరే ఒప్పుకున్నాడు ఆ మనిషి, ఒప్పుకున్నాడు, అవును నిజమే, పాపం ఇక్కడే ప్రక్షాళన అయిపోవాలి, చేతులు కత్తిరించేశారు. నవ్వుతున్నాడు, అబ్బా ఆ పాపం ఇక్కడే పోయింది, నాకు చాలా సంతోషం. ఏమండి ఆ కాలంలో అట్లా ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంత ధైర్యంగా నవ్వుతున్నాడు. అప్పుడు వాళ్ళ అన్నగారే కల్పించుకొని, అట్లా కాదు నాయన, అయిపోయింది, నీకు ప్రాయశ్చిత్తం అయిపోయింది, అది ఆ ఎదురుగుండా కనిపిస్తోంది నది, దాంట్లో స్నానం చేయన్నాడు. ఆయన వెళ్ళాడు, దాంట్లో స్నానం చేశాడు. స్నానం చేసి బయటికి రాగానే ఎట్లా ఉన్నాయో చేతులు మళ్ళీ అట్లాగే మొలిచాయి. విచిత్రం, అది ఆ నదీ ప్రభావమో లేకపోతే ధర్మనిష్టో ఆ కాలంలో ఎట్లా వచ్చిందని వచ్చింది. అప్పటి నుంచి ఆ నదికి పేరు బాహుదా నది అని పేరు. ఆ రాజ్యంలో ఒక నది ఇప్పటికీ ప్రవహిస్తుంది, మనకి ఈ పేర్లని తెలియవు. బాహుదా నది అని, భుజాల నొప్పులు ఉన్నప్పుడు, కీళ్ల వాతాలు ఉన్నప్పుడు ఆ నది జలము బాగా పనిచేస్తుంది. బాహుదా నది ఇక్కడే మన సౌత్ ఇండియాలో ఉంది బాహుదా నది. దానికి అప్పుడు ఆ పేరు వచ్చింది.
ఇట్లా ఇటువంటి గురువులు వాళ్ళ దగ్గర ఆయన శిష్యరికం చేశాడు కదా, అందుకని అంత నిష్ఠగా ఉన్నాడు. వాళ్ళు ఆ యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే ఆ రాజ్యంలో స్త్రీలు వాళ్ళని చూసి చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఆహాహా, మన భర్తలు వీళ్ళందరూ కూడా వీరావేశంగా యుద్ధానికి వెళ్తున్నారు, కృష్ణ దర్శనం చేసుకోబోతున్నారు అని ఆనందిస్తున్నారు వాళ్ళంతా. వాళ్ళ చూడండి, కృష్ణ దర్శనం కలుగుతోంది వీళ్ళకి. వెళ్ళండి వెళ్ళండి, వీళ్ళే పంపిస్తున్నారు. ఇంకా ఒక గంట టైం ఉందే ఉండు అంటే, లేదు లేదు వెళ్ళండి వెళ్ళండి, ఎప్పుడే పంపిస్తారు. ఆనందంగా అట్లా ఉన్నారు వాళ్ళు రాజ్యంలో. అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళలో ఒక చర్చ జరిగింది. ఒక ఆమెను చూసి ఇంకో ఆమె మాట్లాడటం అంటే ఏదో ఎప్పుడూ రంధ్రాన్వేషణ, లోపాలు దోషాలు వెతుకుతూ ఉంటారు కొంతమంది. ఒక ఆమె వచ్చి ఇంకో ఆమెను చూసి, ఏంటి నీ ముఖం ఇంత నల్లగా ఉంది అనింది. జైమిని మహర్షి దాన్ని ప్రత్యేకంగా చెప్పారు. అలా నలుపు తెలుపు, సన్న లావు, పొడుగు పొట్టి వీటి గురించి మాట్లాడకూడదు, తప్పు అది. శరీరాన్ని అవమానపరిస్తే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ క్షేత్రజ్ఞుడు, అధిపతి, అధీశ్వరుడు, పరమాత్మని అవమానించినట్టు. శరీరాన్ని ఎప్పుడు కూడా ఎవరు అవమానించకూడదు. ఇప్పుడు ఈ కాలంలో చెప్తూ ఉన్నారు కదా, చాలా దోషం అది. కేసు కూడా వేయచ్చు. పూర్వకాలంలో ఇవన్నీ కేసులు గీసులు కాదు, తప్పది, అట్లా చేయకూడదు. అందుకనే పరరంధ్రేషు సర్వేషాం దృష్టిర్గచ్చత్యచేతసాం. ఎవరికి మంచి మనస్సు లేదో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇతరుల్లో ఏదో దోషమే కనిపిస్తూ ఉంటుంది. అచేతసాం, అచేతసాం అంటే మంచి మనస్సు లేదు వాళ్ళకి. ఎప్పుడు పరరంధ్రేషు మనః గచ్చతి, ఎప్పుడు వాళ్ళకి ఇతరుల దోషాలు లోపాలు వాటిని చూడటమే పని. ఏది గునివింద గింజకి తన మచ్చ తెలియదు తనకి. అట్లా పరరంధ్రేషు సర్వేషాం దృష్టిర్గచ్చతి. అలాగే ధీమతాం సుకృతే యాతి నాత్ర కార్యా విచారణ. అదే మంచి బుద్ధి ఉండే వాళ్ళకి ఇతరుల్లో ఉండే గుణము కనిపిస్తుంది, వాళ్ళ శరీరం కాదు, వాళ్ళలో ఉండే గుణము కనిపిస్తుంది. అందుకనే ధీమతాం సుకృతే యాతి, వాళ్ళు చేసిన మంచి పనిలో వెళ్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆమె చెప్పింది, నువ్వు అంతకన్నా ఏం చూస్తావులే, ఇదిగో నా ముఖానికి మచ్చలు అంటున్నావు, నల్ల మచ్చలు అని, నేను నల్లగా ఉన్నాను అని. నేను అట్లా అనుకోవటంలా, నాలో కృష్ణుడు ఆవేశించాడని నేను అనుకుంటున్నాను అని చెప్పింది ఆమె. కృష్ణుడు నల్లగా ఉంటాడు కదా, నేను నల్లగా ఉన్నాను అని అంటే కృష్ణుడు నాలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. కృష్ణుడు నల్లగా ఉండేవాళ్ళ పక్షపాతి. వీళ్ళని అందరూ అవమానిస్తూ ఉంటారు లోకంలో, వీళ్ళని ఏదో కించపరుస్తూ ఉంటారు, చిన్నచూపు చూస్తూ ఉంటారు అని భగవంతుడు ఆయన్ని ప్రశ్నిస్తారుగా, ఎందుకయ్యా నువ్వు నల్లగా పుట్టించావు, ఎందుకయ్యా నువ్వు ఇట్లా పుట్టించావు, ఎందుకయ్యా అట్లా జన్మనిచ్చావు అని అడుగుతూ ఉంటారు కదా. అందుకని ఆయన దీన్ని పరిష్కారం చేసేసేయాలని చెప్పి ఆయన పుట్టడమే నల్లగా పుట్టాడు. నల్లనయ్య అంట, సంతోషం ఆయనకి. నల్లనయ్య కృష్ణ, పేరే కృష్ణ. కృష్ణ అంటే ఏమిటి? కృష్ణపక్షం, శుక్లపక్షం, నల్లగా ఉండేవాడు, పేరే కృష్ణ. చూడంగా నల్లగా ఉన్నాడు పిల్లవాడు, ఏం పేరు పెడదామంటే కృష్ణ. ఎక్కడైనా ఉందండి? మోసం కదా, ఎంత అన్యాయం అండి. అదే పిల్లవాడికి ఏదో పేరు అడిగితే భక్తిగా గర్గ మహర్షిని ఆయన వచ్చి పెట్టిన పేరు, నల్లగా ఉన్నాడు కాబట్టి నల్లవాడు. ఇదేమిటండి? లావుగా అంటే లావుటోడు, ఇవే పేర్లు. ఎక్కడైనా ఉందా అండి? ఇది అన్యాయం కదా. కానీ అర్థం అది కాదు, అట్లా అనుకోకూడదు. కృష్ణ శబ్దానికి అర్థం అది కాదు. కృషిశ్చ కర్మవాచ్యం స్యాత్ నశ్చ నిర్వాణవాచకః. కృషి అంటే సమస్త కర్మల్ని సూచించేటువంటి ధాతు. కృషి సమస్త కర్మలు. నశ్చ నిర్వాణవాచకః, నకారము నిర్వాణవాచకం. అవి రెండిటినీ కలిపి ఉన్న, అంటే కర్మయోగంతో కానీ జ్ఞానయోగంతో కానీ నన్ను పట్టుకోవచ్చు అని తెలుపుతూ ఉండేటువంటి పరమాత్మ స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పేరు పెట్టాడు కృష్ణ. బ్లాక్ హోల్ అనట్లా, బిగ్ బ్యాంగ్ థియరీ, కృష్ణ అక్కడి నుంచి పుడుతోంది, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాం. ఆయనే ఆ ప్రకారంగా ఆకర్షిస్తున్నాడు, ఆయనే ఆ ప్రకారంగా జన్మనిస్తున్నాడు. అక్కడి నుంచి వస్తున్నాం, అక్కడికి కలిసి పరమాత్మ తత్వం కృష్ణ అనే. అటువంటి ఆ కృష్ణుడు నాలో ఆవేశించాడు కాబట్టి నేను నల్లగా ఉన్నాను అని ఆవిడ సమాధానం చెప్తోంది.
పక్కనుండే వాళ్ళంతా మెచ్చుకున్నారు, బాగా ఇచ్చావు, బాగా చెప్పావు. దానికి అట్లాగే అవ్వాలి. ఎప్పుడు అందరిని ఏదో ఆక్షేపణ చేస్తూ ఉంటుంది, తానేదో పెద్ద అందగత్తి అయినట్టుగా. అందగత్తి అయితే మాత్రం ఇతరుల్ని దూషించవచ్చా? తప్పు కదా. ఎన్ని రోజులు ఉంటుంది అందం? ఎగిరిపోతుంది. అట్లా అంతా చాలా తప్పు అది. అందుకని దాన్ని ప్రత్యేకంగా చెప్పారు. సరే, అప్పుడు ఆయన కృష్ణ దర్శనం చేయడానికి వెళ్తున్నాడు, యుద్ధానికి వెళ్తున్నాడు, సంతోషం. అలా నేను కూడా వస్తానన్నాను. ఆయన, నువ్వు యుద్ధానికి రాకూడదు, తరువాత మేము దర్శనం చేశాక అప్పుడు మీకు కూడా దర్శనం అవుతుంది, యుద్ధానికి రాకూడదు అని అన్నారు. ఇది ఎందుకండి నియమం అంటే, ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళకూడదు, యుద్ధరంగానికి వెళ్ళకూడదు, ఇవన్నీ నియమాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వంశాన్ని కాపాడేవాళ్ళు, వంశం నిలవాలి. క్షేత్రం, భూమి బాగుండాలి కదా, క్షేత్రం. అక్కడి నుంచే కదా మన పంట వచ్చేది అన్నట్టుగా వంశం అభివృద్ధి అయ్యేది. కాబట్టి వాళ్ళు యుద్ధరంగానికి రాకూడదన్నారు. అలా దురాలోచన ఉండటం వల్ల నువ్వు ఇలా చెడు ఆలోచన చేస్తున్నావు. కానీ మేము అట్లా లేం, కృష్ణ భక్తితో ఉన్నాం, కృష్ణ భక్తితో ఆలోచన చేస్తున్నాం అని వాళ్ళు చెప్పి, అలా ఆ కృష్ణతత్వాన్ని వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ ప్రకారంగా అందరూ యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. ఆనందంగా కృష్ణ దర్శనము కలగబోతోంది అని భజనలు చేసుకుంటూ వెళ్తున్నారు. కృష్ణ దర్శనం, కృష్ణ 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 అనుకుంటూ. యుద్ధానికి ఎవరైనా ఇట్లా వెళ్తారండి ప్రపంచంలో? విన్నారా ఎక్కడైనా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా దుందుబులు మోగిస్తారు, శంఖాలు మోగుతాయి భయంకరంగా. కానీ ఇక్కడ భజన చేసుకుంటూ వెళ్తారు, హరే రామ 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 హరే హరే అని. ఇది ఎక్కడ? ఇది ఇటువంటి యుద్ధం ఎక్కడ చూడలా. కొత్త రకమైన యాంథమ్ ఇది, కొత్త రకమైన పాటలు, కృష్ణ పాటలు పాడుకుంటూ ఆనందంగా వీళ్ళంతా వెళ్తున్నారు. అలా యుద్ధానికి వెళ్తూ ఉంటే అది ఆ దృశ్యం అద్భుతం. గచ్చ పుత్ర హరిం యుద్ధే విజిత్య మమ సన్నిధౌ హరిం చతుష్పదం త్యక్త్వా తం సమానయ ముక్తిదం. వెళ్ళి ఆ పిల్లవాడు సుధన్వుడు అమ్మకి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆవిడ ఆశీర్వదించింది, నాయనా వెళ్ళు, హాయిగా వెళ్ళు, యుద్ధానికి వెళ్ళు, నేను అనుమతిస్తున్నా, నేనేం ఏడవటంలా, నువ్వు వెళ్తున్నాను, యుద్ధంలో ఏమైనా అవ్వచ్చు కానీ పర్వాలేదు, కానీ నువ్వు వెళ్ళి నీ దృష్టి అంతా కూడా హరి అంటే గుర్రం అనే అర్థం చెప్పుకున్నాం కదా మనం నిన్న. ఆ గుర్రం మీద దృష్టి పెట్టద్దు, ఆ 4 కాళ్ళ హరి దాని మీద దృష్టి పెట్టద్దు. అక్కడ ఉన్నాడే మహానుభావుడు, మహాత్ముడు శ్రీహరి, ఆయన మీద దృష్టి పెట్టి ఆ హరిని నా దగ్గరికి తీసుకురా. ఏ హరి అయితే మనకి ముక్తిని ఇస్తాడో అటువంటి ముక్తిప్రదుడైన శ్రీహరిని నా దగ్గరికి తీసుకురా, అందుకని నిన్ను పంపిస్తున్నా, నువ్వేదో గెలిచి వస్తావు కిరీటం పెట్టుకుందామని కాదు. ఇది ఆవిడ ఆశీర్వదిస్తూ, స్వభక్తం నత్యజత్యేష మనాపుత్రమయాశ్రుతం. ఆయన తన భక్తుల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు, ఇది నేను విన్నాను. ఆయన భక్త వత్సలుడు, భక్త పక్షపాతి, ఇది నేను విన్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన పట్టుకో. యథావనగతం వత్సం త్యక్త్వా నాయాతి సౌరభి. ఎంత అద్భుతంగా చెప్పిందంటే ఆవిడ. అడవికి దూడతో పాటుగా తల్లి గోవు వెళ్ళింది. అన్ని గోవులు వెనుదిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉన్నాయి. ఒక గోవు మాత్రం రాలా. ఎందుకు అనంటే దూడ ఎక్కడో తప్పిపోయింది. ఆ దూడకి ఏమైందో అని చెప్పి ఆ తల్లి గోవు అరుస్తూ తిరుగుతోంది. ఎక్కడో ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయిన ఆ దూడ అంబా అంబా అని అక్కడి నుంచి అరుస్తోంది. ఆ దూడని చూసి, ఆ దూడని కలిసి దానికి పాలు తాపేంత వరకు ఈ తల్లి గోవుకి ఎలాగైతే మనస్సులో శాంతి ఉండదో, ఆ దూడ దొరక్కపోతే ఆ తల్లి గోవు కూడా అక్కడే మరణిస్తుంది తప్ప రాదది, బలవంతంగా లాక్కెళ్ళినా కూడా. అలాగే ఎవరైతే కష్టంలో ఉన్నారో భక్తులు, వాళ్ళని దూడలాగా చూసి కాపాడేవాడు శ్రీహరి. అది ఆయన చెప్పి ఆయనకి ఆ సుధన్వుడికి చెప్తాం. అట్లా తథాపత్సున కృష్ణోపి స్వజనం పరిముంచతి. ఆపదల్లో ఇరుక్కుపోయిన స్వజనం అంటే భక్తుల్ని విడిచిపెట్టడు. ఇక తదగ్రేన భయం కార్యం కృష్ణాత్ భీతో నజీవతి. ఆయన ఎదురుగుండా రాగానే భక్తి లేని వాళ్ళకి భయం అవుతుంది. భగవద్గీత ముందు ఒక చమత్కారం చేశాడు ఆయన. భాగవతంలో చెప్పారు ఆ మాట. ఏమిటంటే, నిలబెట్టి ఆ రథాన్ని, ఇది రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం అని అడిగాడు కదా అర్జునుడు. తీసుకువెళ్ళి రథాన్ని మధ్యలో ఆపాడు. మధ్యలో ఆపినవాడు ఊరికే ఉన్నాడా?
మొదట ఆయన చెప్పింది ఏమిటి? పశ్య అంటే పశ్య పార్థ, పశ్య అని ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఉవాచ, ఇది మొదటి వాక్యం. భగవద్గీతలో భగవంతుడి ప్రథమ వాక్యం ఏమిటి? పార్థ పశ్యైతాన్, ఇది మొదటి వాక్యం. కానీ ఇది బయటికి తెలియదు. అక్కడ భగవాన్ ఉవాచ అనలేదు, కానీ ఉవాచ వేశారు అక్కడ. ఉవాచ కహ ఉవాచ? భగవాన్ ఉవాచ. కిమువాచ? పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఓ అర్జున, ఇక్కడ చేరి ఉన్నటువంటి సైన్యాన్నంతా కూడా ఒక్కసారి చూడు. ఎవరు తెలుసా ఈ సైన్యం? ఇదిగో భీష్ముడు, ఇదిగో ద్రోణుడు, ఇదిగో కృపాచార్యుడు, ఇదిగో దుర్యోధనుడు, ఇదిగో దుశ్శాసుడు. ఎవరెవరిని ఆయన వేలు పెట్టి చూపించారో వాళ్ళ ప్రాణాలు అప్పుడే ఎగిరిపోయాయిట. అలా ప్రాణాలు తీసేయటానికే ఆయన చూపించాట వేలు పెట్టి. ఇదిగో 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 అంటే వాళ్ళని మార్క్ చేశాడు. అది ఈ కాలంలో GPS పెట్టుకుని మార్కులు పెడతారే, అని ఏమంటే ఫ్లాగులు వాళ్ళ ఎత్తి మీద ఫ్లాగులు పెట్టాడు. మీకందరికీ అర్జునుడి చేతిలో మూడింది, రాసుకోండి. వాళ్ళకి అప్పుడే భయం అయిపోయిందిట. కృష్ణుడిని చూస్తే అట్లా భయం అవుతుంది. ఓహో, రాసేశాడు ఆయన, అప్పుడే అయిపోయింది యుద్ధం. ఇది భాగవతంలో చెప్పారు. ఎవరెవరికైతే నువ్వు వేలు పెట్టి చూపించావో మహావీరులు, అతిరథ మహారథులు, వాళ్ళంతా 10,000 మందితో ఒకే చేత్తో యుద్ధం చేయగలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళ ప్రాణాలే ఎగిరిపోయాయే. మీరంతా ఎంత? మీకు భయం అవుతుంది, ఆయన దగ్గరికి వెళ్తే మీకు భయం అవుతుంది. కానీ కృష్ణుణ్ణి చూసి భయపడ్డవాడు బతకలేడు. కృష్ణాత్ భీతో నజీవతి. కృష్ణుడంటే భయం కాదు కావాల్సింది, ప్రేమ భక్తి కావాలి. వాళ్లే కృష్ణుడిని పొందగలరు. అది ఆవిడ చెప్పింది, ఆవిడ దృష్టి అది. ఆవిడ నేనే కృష్ణాత్ భీతో నజీవతి, దానికి చాలా అర్థాలు ఉన్నాయి, తర్వాత చెప్పుకోవచ్చు. కృష్ణుడి ఎదురుగా తల తెగి పడినవాడు పడిపోయినవాడు కాదు, స్వర్గలోకానికి చేరుకున్నవాడు. కృష్ణుడు ఎదురుగుండా తల తెగి పడిపోతే వాడిని పడ్డవాడు అనకూడదు, వాడు స్వర్గలోకానికి వెళ్ళినవాడు అవుతాడు, తల్లి చెప్తోంది. కాబట్టి నాయన, యుద్ధంలో నీ శిరశ్ఛేదనం అయిపోయి నీ తల తెగి పడిపోయినా కూడా నేను బాధపడను, ఎందుకంటే కృష్ణుడి దగ్గర. కానీ ఒకటి మాత్రం చూసుకో, నీ శిరస్సు ఎగిరి వెళ్ళి కృష్ణుడి పాదాల దగ్గర పడేట్టుగా చూసుకో. ఏమి భక్తి అండి ఆవిడికి! పుత్ర ప్రేమ కన్నా కూడా కృష్ణ భక్తి ఎక్కువగా ఉంది ఆవిడికి. అది నమ్మకం, అంత నమ్మకం ఆవిడికి. ఆ ప్రకారంగా హరే కిం సమ్ముఖ పుత్ర పతిత పతితో భవేత్. పతిత, పతితుడు అనే మాట వింటాం కదా. పతితుడు అంటే పడిపోయినవాడు అని అర్థం. పడ్డవాడంటే ఎక్కడ పడ్డవాడు? మంచి పుణ్యలోకం నుంచి పాపంలోకి పడిపోయినవాడు, వాడు పడిపోయినవాడు, వాడు పతితుడు. పతితుడు అని వింటాం కదా, పాపం చేసి పడిపోయినవాడు. కానీ ఎవరైతే గురువు ముందు, భగవంతుడి ముందు సాగిలపడి దండవతి నమస్కారం చేస్తారో, శిరస్సు వంచి, వాళ్ళు పడ్డవాళ్ళు కాదు, జన్మ జన్మలకి లేచిన వాళ్ళు, మేల్కొన్న వాళ్ళు. ఆవిడ చెప్తుంది పతిత పతితో భవేత్ సామాన్యంగా. కానీ హరే కిం సమ్ముఖ పుత్ర పతిత పతితో భవేత్. హరి ముందు పడ్డవాడవుతాడా? తేనైవ చోద్ధృతా సర్వే ఆత్మనా చైకవింశతి. గుర్తుపెట్టుకో, పిల్లవాడికి చెప్తోంది. తేనైవ చోద్ధృతా సర్వే. ఆయనే కదా మహానుభావుడు పరమాత్మ. ఆయన ముందు ఒకడు పడితే ఏది? ఆయన ముందు ఎవరో వంశంలోనే మొట్టమొదటివాడు ఎవడో ఒకడు వెళ్ళి పడ్డాడు. ఎవరో వంశంలో మీరే మొదటిసారి దత్తభక్తులు అయ్యారు, వచ్చి గురువుకి నమస్కారం చేశారు, భగవంతుడికి నమస్కారం చేశారు. అట్లా నమస్కారం చేసిన వాళ్ళ వంశంలో ఇటు అటు 10 తరాలే కాకుండా వాడితో పాటుగా 21 తరాలు ఉద్ధరించబడతాయి. అది ఆవిడ చెప్పి 21 తరాలు. ఏకవింశతి ఉద్ధృతాహ. అది 21 తరాల్ని ఆయన ఉద్ధరిస్తూ ఉంటే ఆయన ముందు పడ్డవాడు ఎట్లా అవుతాడు? అంతే మనకి సంబంధం. 21 తరాలు ఉద్ధరించబడ్డాయి అని అంటే ఇంకా మళ్ళీ మనకి జన్మ లేదు. కానీ చాలా కష్టం ఇది. ఎట్లా అవుతుంది ఇది? భక్తితో అవుతుంది. భగవంతుడి పాదాల దగ్గర శిరస్సుని వంచడంతో అవుతుంది. అందుకనే నమస్కారం చేసి. ఈ కాలంలో నిలబడే ఇట్లా అంటారు, మోకాలే ముడుతున్నారో ఇంకేం ముడుతున్నారో భగవంతుడికి తెలియదు. వంగటము, పాద నమస్కారం చేయటము, శిరస్సు చూపించటము ఎంత లేనే లేదు. వాళ్ళు ఇక్కడే
కళ్ళలో శిరస్సు చూపించాలి, వంగాలి, ఈ సహస్రారం పడాలి, దాని మీదే దృష్టి పడాలి. అదే ముఖ్యం, అదే నమస్కారం. అందుకే నమస్కారం చేసేది ఎందుకని? ఈ సహస్రారం అక్కడ తెలియాలి, దాని మీద దృష్టి పడాలి. అందుకే నమస్కారం. ఇలా మనం నమస్కారం చేసినా కూడా ఇలా అంటాం. ఎందుకు? ఇది నమస్కారమే. కానీ ఇట్లా అన్నా కూడా శిరస్సు వంచాలి. శిరస్సు వంచితేనే నమస్కారం. అదే ఒకసారి ఇట్లా శిరస్సు వంచండి, మంచిది కదా. నెక్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. అన్ని పనులు మన ధర్మంలో అన్ని రకాలుగా. కిందకి నమస్కారం, పైకి వీళ్ళు మామూలుగా చేయరని చెప్పి కిందకి పైకి ఊర్ధ్వలోకం అధోలోకం అట్లా అయినా కొంచెం ఎక్సర్సైజ్. చూసారా చక్రధర్? చేయరు, తెలీదు, వినరు. ప్రొద్దున్నే చేయిస్తున్నారు అంతే, ఒకే రోజు మర్చిపోతారు. టైం లేదు, సొంత ఆరోగ్యానికి టైం లేదు. మిగతా అన్నిటికీ టైం, చాడీ మాటలకి టైం ఉంది, సొంత ఆరోగ్యానికి టైం లేదు. ఎట్లా అండి? ఎట్లయితే మీకోసం మీరు ఒక అరగంట ఇచ్చుకోకపోతే ఇంకేం ఇస్తారు మీరు సమాజానికి? ఇవ్వండి అమ్మల్లారా, అయ్యల్లారా, చేయండి. మాకు ఇదే చాలు, ఇంట్లో పని చేస్తున్నాము, అది వేరే. అదే పనిగా మనం చేయాలి ఎక్సర్సైజ్. అర్థమైందా? వాళ్ళకట్టు టైం కల్పించాలి. ఇంట్లో వాళ్ళు ఈరోజు చేసావా ఎక్సర్సైజు అని అడగాలి. వాళ్ళ ఆరోగ్యం కూడా మన డ్యూటీనే కదా, ఇంట్లో ఉండే వాళ్ళది. పట్టించుకోకపోతే పని చేస్తోందిగా చాలు, క్యాలరీస్ కరిగిపోయాయి. క్యాలరీస్ కరిగాయి, మళ్ళీ దాంతో అంతే స్ట్రెస్ వచ్చింది, అంతే టెన్షన్ వచ్చింది. క్యాలరీస్ ఒక్కటి కరిగితే చాలా, మిగతా అక్కర్లేదా? ఎంత కష్టపడతారు? అందుకనే ఆ సమయం ఇవ్వాలి. అట్లా మన నమస్కారంలో కూడా ఎన్ని రహస్యాలు. కృష్ణాయ నమః, గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. అందుకనే నారాయణీయం పారాయణ చేశారు మొన్న. అక్కడ నమస్కార శతకం అని ఒకటి పెట్టారు. అంతవరకు కూర్చొని వీళ్ళు పారాయణ చేశారు. 900 శ్లోకాలు, వీళ్ళకి నడుము పట్టేసి ఉంటుంది. అందుకనే వాడు నమస్కారం పెట్టాలి ఎక్సర్సైజ్ అని. ఒక్కొక్క శ్లోకానికి లేచి నిలబడి కంపల్సరీ నమస్కారం. దాని పేరే నమస్కార దశకం. అది ఒక్కొక్క నమస్కారం, నమః, హరయే నమః, నమస్కారం. చూసారా? ఆ ప్రకారంగా కృష్ణుడి ముందు, భగవంతుడి ముందు, గురువు ముందు ఆ శిరస్సు వంగితే గనక వాళ్ళు ఆ తరతరాలు కూడా ఉద్ధరించబడతాయి. తేనైవ చోద్ధృతా సర్వే అని ఆవిడ రోదనం పుత్రతా సర్వా కుర్వంతు భువి యోషితః యాసాం పుత్రాశ్చ పౌత్రాశ్చ నవ్రజంతి హరిం ప్రతి. యుద్ధానికి వెళ్తూ ఉంటే సామాన్యంగా తల్లులు, భార్యలు, ఇంట్లో ఉండే అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఏడుస్తారు. కానీ నేను అట్లా ఏడవను, ఏడ్చేవాళ్ళు ఏడవని. ఎవరు ఏడుస్తారంటే ఎవరికైతే హరి దర్శనము కావటం లేదో వాళ్ళు ఏడుస్తారు. నేను ఎందుకు ఏడవాలి? నా పిల్లవాడు హరిని చూడటానికి వెళ్తున్నాడు, సంతోషం నాకు. ఆవిడ హరి అంటే గుర్రం అని అర్థం తీసుకోలే. హరి అంటే ఆవిడ అర్థం తీసుకుంది హరి, శ్రీహరి, శ్రీకృష్ణుడు. మీరు శ్రీకృష్ణుడు వచ్చేంత వరకు యుద్ధం చేయాలి, ఏం చేస్తారో తెలియదు. ఈ ప్రకారంగా ఆవిడ ఉపదేశం చేసింది. ఉపదేశం చేస్తే ఆయన పౌరుషం హి మయా కార్యం జయోదైవే ప్రతిష్ఠిత. అమ్మా నేనేం చేస్తాను, నా పౌరుషం చూపిస్తా, యుద్ధం చేస్తాను, కానీ జయం అనేది భగవంతుడి చేతిలో ఉంది అని చెప్పి ఆయన అక్కగారి దగ్గరికి వెళ్ళాడు. అట్లాగే వెళ్ళాల, అక్కగారిది కువల అని ఆవిడ పేరు. ఆవిడని చూశాడు. ఆవిడ చాలా మంచి మాటలు చెప్పింది బ్రహ్మాండంగా. అవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఆవిడ మంచి మాటలు చెప్పి, వెళ్ళిరా హరి చూసిరా, యుద్ధం చేసిరా చెప్పి. నేను బయలుదేరుతూ భార్యను ఒకసారి చూస్తాము అని వెళ్ళాడు. అక్కడ వచ్చింది చిక్కు. ఎట్లా? భార్యను చూడంగానే ఆవిడ వెళ్ళొద్దనలా, వెళ్ళమంది ఆవిడ కూడా. కానీ మీరు యుద్ధానికి వెళ్తున్నారు, జయాపజయాలు యుద్ధంలో మన చేతిలో ఉండవు. కానీ మనకిప్పుడే పెళ్ళి అయింది, ఇంకా వంశోద్ధారకుడు పిల్లవాడో ఎవరు కలగలా మనకి. కాబట్టి మీరు ఇట్లా యుద్ధానికి వెళ్ళిపోవటం బాగలేదు, నాకు ఒక సంతానాన్ని అనుగ్రహించి వెళ్ళండి అని చెప్పింది ఆవిడ. అంటే ఆయన ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, అక్కడేమో నాన్నగారు షరతు పెట్టారు, ఈలోగా రాకపోతే తైలభాండంలో వేసేసి కాల్చేస్తా అని చెప్పాడు, ఇప్పుడేమో నువ్వు సంతానం అంటున్నావు, ఎట్లా అని ఆలోచన చేశాడు. నాకు అదంతా తెలియదు, మీరు సంకల్పం చేయండి. ఆయన సంకల్పం చేశాడు. ఇది ఆయనకి చాలా ధర్మ సంకటం అయిపోయింది. చాలా చెప్పింది అప్పుడు ఆవిడ, చాలా శాస్త్రం అంతా చెప్పింది. ఆవిడ ఆ మాటల్ని కాదనలేక అయినా
కొద్దిగా యుద్ధానికి వెళ్ళటం ఆలస్యం చేశాడు. 1 గంట 2 గంటలు ఆలస్యంగా వెళ్ళాడు యుద్ధానికి. వెళ్ళేసరికి ఈయన ఈ హంసధ్వజుడు పిల్లవాడు ఎవరెవరు ఆలస్యంగా వచ్చారని చూస్తున్నాడు. చూస్తే అందరూ త్వరగా వచ్చారు, కానీ ఈ పిల్లవాడు సుధాన్ కూడా ఆలస్యంగా వచ్చాడు. భార్యతో సరసాలు ఆడుతున్నాడు, ఆలస్యంగా వచ్చాడు. కోపం వచ్చింది. అందరూ పాటించారు, నువ్వొక్కడివి నా మాట ధిక్కరించావు, వీడిని తీసుకెళ్ళి తైలభాండంలో వేసేసేయండి అన్నాడు. ధర్మం అంటే ధర్మం, రూల్ అంటే రూల్ అని చెప్పేసి ఈయన అక్కడ శంఖలిఖితులు గురువులకి కోపం వచ్చింది. వాళ్ళకి ఈ వార్త చేరింది, సుధన్వుడు ఆలస్యంగా వచ్చాడు, ఈయన ఏదో మీనామేషం చూస్తున్నాడు శిక్ష వేయకుండా అని. వాళ్ళ కోపం వచ్చి ఇటువంటి రాజు ఉండే రాజ్యంలో మేము ఉండమని వెళ్ళిపోయారు. వెంటనే ఇంకా తీర్మానం చేయడానికి టైం కూడా ఇవ్వాల, వెళ్ళిపోయారు. ఇటువంటి శిష్యుడు, ఇటువంటి భక్తుడు మేము ఉండము, వీడు అసలు ధర్మం లేదు వీడికి, ఒకటి ఇంకా ఆలోచిస్తున్నాడు ఆయన, ఇటువంటి ఊర్లో మేము ఉండమని అప్పుడే పొలిమేర దాటేశారు వాళ్ళు. అంత కోపం. ధర్మము అంతే, అధర్మం ఆలోచన వచ్చినా వాళ్ళు సహించరు, వెళ్ళిపోయారు. వాళ్ళని వెళ్ళి కాళ్ళు పట్టుకుని తీసుకురావాలని చెప్పి ఈయన వాళ్ళ వెంట పరిగెత్తాడు హంసధ్వజుడు. వెళ్తూ మంత్రి గారికి చెప్పాడు, వీడు పనికిరాని వాడు, ఈ సుధన్వుడు తీసి తైలభాండంలో వేసేసాయని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తే మంత్రి గారికి ఏమి ఇది అసలు దిక్కుతోచట్లా, అయ్యయ్యో ఈ చిన్న తప్పుకి ఏమిటి తైలభాండంలో వచ్చాడు కదా, తప్పించుకోరు, కానీ ఆలస్యంగా వచ్చాడు. సరే తప్పదు, ఇంకా రాజుగారి ఆజ్ఞ, తప్పక తీసుకెళ్ళి ఒక పెద్ద బావిలాగా ఉంది, అది చిన్నది కాదు అది. దానిలోకి ఒక 4 ఎత్తి, మహావీరుడు కదా, ఎత్తి ఆ భాండంలోకి వేస్తూ ఉంటే మహానుభావుడు హాయిగా నవ్వుతూ ఏదో అంటున్నాడు. ఏమిటంటున్నాడు తెలియటంలా, కానీ ఏదో అంటున్నాడు. కొందరికి మాత్రం అర్థమైంది, ఈ మహానుభావుడు కృష్ణ మంత్రాన్ని చెప్పుకుంటూ తైలభాండంలోకి సుఖంగా వెళ్తున్నాడు అని కొంతమందికి అర్థమైంది. తీసుకెళ్ళి తైలభాండంలో వేసేశారు. వేసేస్తే ఎట్లా అవ్వాలండి, ఒళ్ళంతా కూడా చర్మం ఊడి వచ్చేసేయాలి. మహానుభావుడికి ఏమీ కాల, హాయిగా నవ్వుతున్నాడు, సంతోషం. ఆశ్చర్యం వీళ్ళకి, ఇది ఎక్కడి మాయా, ఇది ఎక్కడి గోల అనుకున్నారు వాళ్ళు. ఈలోగా శంఖలిఖితుల్ని పిలుచుకొచ్చారు అక్కడికి. వాళ్ళు వచ్చారు, గురువులు వచ్చారు. వస్తే ఈ రాజుగారు హంసధ్వజుడు అడిగాడు, ఏమైంది, ఏం కథ? ఇదిగోండి తైలభాండంలో వేశాము, ఈ మహానుభావుడికి అసలు ఎక్కడా ఏమీ తెలియటం లేదు, ఏది అసలు ఒళ్ళు కాలటం సరే, ఏదో ఆనందంగా సంతోషంగా నీళ్లలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్నాడు, ఏదో పెదాలు కదులుస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడో తెలియటం లేదు, ఇదేం మాయో ఏం మంత్రమో మాకు తెలియదు అన్నారు. అంటే అప్పుడు ఆ శంఖలిఖితులు ఒక కొబ్బరికాయ తీసుకురండి, కొబ్బరికాయ తీసుకొచ్చి ఆ తైలభాండంలో వేయండి, తీసుకొచ్చి వేశారు. అంత సలసలా కాలే తైలంలో పడితే ఏమవ్వాలి, అది పగిలిపోయి 2 ముక్కలయ్యి, ఒక ముక్క శంఖుడి లలాటానికి, ఇంకొక ముక్క లిఖితుడి నుదుటికి వచ్చి గట్టిగా తగిలింది, రక్తం వచ్చింది. వాళ్ళప్పుడు చెప్పారు, ఈయన సామాన్యుడు కాదు, ఈయన చేస్తూ ఉండేది ఏదో సామాన్యమైన మంత్రం కాదు, మాయ కాదు, ఈయన కృష్ణ మంత్రాన్ని చెప్పుకుంటున్నాడు కాబట్టి కాగిపోతున్న తైలంలో పడ్డా కూడా ఏమీ కావటం లేదు, కాబట్టి ఈయన మహానుభావుడు, ఈయన వెంటనే బయటికి తీయండి అన్నారు. అది కృష్ణ మహిమ, కృష్ణ మంత్రానికి ఉండే మహిమ. దీన్ని జైమిని మహర్షి అక్కడ మనకు గుర్తు చేసి, ఇటువంటి ఆ సుధన్వుడు అక్కడి నుంచి బయటపడ్డాడు, కృష్ణ మహిమ. తరువాత ఏమైంది కథ అనేదాన్ని మళ్ళీ చెప్తారు మనకి. అక్కడికి ఒక అధ్యాయం పూర్తి అవుతుంది. మిగతా కథ మళ్ళీ మనం రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కృష్ణ మహిమ, కృష్ణ నామ మహిమ, అలాగే కృష్ణ భక్తి, ఆ కృష్ణ భక్తి ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది అనేది, అలాగే ఇతరుల విషయంలో దోషాలు మాట్లాడితే ఎంత తప్పు అనేది మనకు అనవసరం. గుణం చూడాలి, మంచి మనస్సు ఉంటే గుణం చూడాలి అనే ఈ విషయాలన్నీ కూడా మనకి చాలా చక్కగా జైమిని మహర్షి బోధించారు. వాటన్నిటినీ మనస్సులో పెట్టుకుందాం, ధారణ చేసి. ఇంకా ఈరోజు తాతగారి ఆరాధన, నరహరి తీర్థ యతీశ్వర పాహి, కరధృత దండ యతీశ్వర పాహి. ఆ తాతగారిని స్మరణ చేసుకుందాం. జై బోలో నరహరి తీర్థ స్వామికి.
नरहरितीर्थयतीश्वर पाहि करधृतदण्डयतीश्वर पाहि नरहरितीर्थयतीश्वर पाहि करधृतदण्डयतीश्वर पाहि नरहरितीर्थयतीश्वर पाहि करधृतदण्डयतीश्वर पाहि नरहरितीर्थयतीश्वर पाहि करधृतदण्डयतीश्वर पाहि नरनारायण रूपक पाहि नरनारायण रूपक पाहि नरलोकगते नित्यं पाहि नरलोकगते नित्यं पाहि नरहरितीर्थयतीश्वर पाहि करधृतदण्डयतीश्वर पाहि नरहरितीर्थयतीश्वर पाहि करधृतदण्डयतीश्वर पाहि भारद्वाज सगोत्र सहोद्भव भारद्वाज सगोत्र सहोद्भव हर हराच्युत भव भयदूरा हर हराच्युत भव भयदूरा निरहङ्कार विरक्त मनस्का निरहङ्कार विरक्त मनस्का निर्मम निर्भय निश्चल चित्ता निर्मम निर्भय निश्चल चित्ता नरहरितीर्थयतीश्वर पाहि करधृतदण्डयतीश्वर पाहि नरहरितीर्थयतीश्वर पाहि करधृतदण्डयतीश्वर पाहि श्रीजयलक्ष्मी मधुर मनोहर श्रीजयलक्ष्मी मधुर मनोहर निज मानसधृत श्रीनरसिंह निज मानसधृत श्रीनरसिंह गजमुख भक्त प्रवर कुलान्वित गजमुख भक्त प्रवर कुलान्वित यजुरागमविज्ञान सुधार्णव यजुरागमविज्ञान सुधार्णव नरहरितीर्थयतीश्वर पाहि करधृतदण्डयतीश्वर पाहि नरहरितीर्थयतीश्वर पाहि करधृतदण्डयतीश्वर यतीश्वर पाहि पञ्चाक्षर जप निरत निधीश्वर पञ्चाक्षर जप निरत निधीश्वर पञ्चायतन स्वार्चन तोषण चायतन स्वार्चन तोषण पण्डित पामर सेवित पादुक पंडित पामर सेवित पादुक सच्चिदानन्द ज्ञान वसिष्ठ सच्चिदानन्द ज्ञान वसिष्ठ नरहरितीर्थयतीश्वर पाहि करधृतदण्डयतीश्वर पाहि नरहरितीर्थयतीश्वर
यतीश्वर पाहि करधृतदण्ड यतीश्वर पाहि नरहरितीर्थ यतीश्वर पाहि करधृतदण्ड यतीश्वर पाहि नरहरितीर्थ यतीश्वर पाहि करधृतदण्ड यतीश्वर पाहि यतीश्वर पाहि यतीश्वर पाहि यतीश्वर पाहि यतीश्वर पाहि नरहरितीर्थ यतीश्वर पाहि करधृतदण्ड यतीश्वर पाहि नरहरितीर्थ यतीश्वर पाहि करधृतदण्ड यतीश्वर पाहि यतीश्वर पाहि यतीश्वर पाहि यतीश्वर पाहि। जय बोलो श्री नरहरि तीर्थ स्वामी की जय। ఇక అందరూ నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని హృదయంలో గురు పాదాల్ని కృష్ణ పాదాల్ని స్మరణ చేస్తూ హరే రామ ఆ మంత్రాన్ని కలి సంతరణోపనిషత్ చెప్పింది ఈ మంత్రం. ఆ మంత్రాన్ని 108 సార్లు మనం జపం చేద్దాం. ఈ మంత్రం కూడా తాతగారికి అంటే నరహరి తీర్థ స్వామి వారికి చాలా ఇష్టం. తారక మంత్రం వారందరికీ కూడా చెప్తూ ఉండేవారు. ఇక్కడ జయలక్ష్మీపురంలో ఉన్నప్పుడు నేనే స్వయంగా విన్నాను. చేసుకో తారక మంత్రం, ఏమ్మా ఎందుకు ఏడుస్తావు అనేవారు, ఎందుకు బాధపడతావు, మంత్రం చేసుకో అని. అలా ఆ మంత్రాన్ని ఆయన చెప్పి చేయిస్తూ ఉండేవారు. వారిని మనం ఈరోజు ఆరాధించుకున్నాం, స్మరణ చేసుకుంటూ వారి అనుగ్రహానికై ప్రార్థన చేస్తూ హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే हरे कृष्ण कृष्ण हरे हरे హరే రామ రామ రామ
హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ రామ
कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम
రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే హరే రామ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే రామ హరే హరే రామ హరే హరే సచ్చిదానంద హరే హరే సచ్చిదానంద హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే సచ్చిదానంద హరే హరే సచ్చిదానంద హరే హరే రామ హరే హరే రామ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే जय बोलो श्री कृष्ण परमात्मा की जय पुरुहूति कामातकु जय दत्तात्रेय गुरुमूर्ति की जय सच्चिदानंद गुरुमूर्ति की जय श्रीपाद श्रीवल्लभ स्वामी की जय नरहरि तीर्थ यतीश्वर स्वामी की जय जगज्जननी जय लक्ष्मी मातकु जय